స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నిత్య జీవము అనే అంశాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున నిత్య జీవము ఎవరు పొందుకుంటారు, దేవుడు ఎవరికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, అసలు నిత్య జీవం అంటే ఎవరు, నిత్య జీవం అంటే ఏమిటి అని మనం మొట్టమొదటిగా తెలుసుకొని ఆ నిత్య జీవాన్ని ఎవరు పొందుకుంటారో మనం నేర్చుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, మొదటి యోహాను 1:2 ప్రకారం నిత్యజీవం ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారే నిత్యజీవమై ఉన్నారని దేవుడు తన వాక్యంలో మనతో మాట్లాడుతున్నారు. ఆ నిత్యజీవం యేసుక్రీస్తు ప్రభువారై ఉండగా ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశారు. తీతు 1:3 ప్రకారం, మొదటి యోహాను 2:25 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు నిత్యజీవమై ఉన్నారు. ఆయన మనకు వాగ్దానము చేయబడిన నిత్యజీవం. ప్రియులరా, నిత్యజీవం అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువారి నిత్యజీవం. ఆయన మనకు వాగ్దానము చేయబడి ఉన్నారు. ఇప్పుడు వాగ్దానము చేయబడిన ఆ నిత్యజీవాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం అందరం కూడా కలిగి జీవించాలి. నిత్య జీవానికి వారసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్యజీవం మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తును మనం వెంబడించాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ధనాపేక్షను విడిచిపెట్టాలి, దేవునికి అయిష్టమైన సమస్తాన్ని, ఈ భూ సంబంధమైన ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ఆయన వెంబడిస్తూ మనం ముందుకు సాగినప్పుడు నిశ్చయంగా నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనకు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహిస్తారు. ఈ రోజున ప్రియులరా, ఆ నిత్య జీవాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. ఓకే, ఈ రోజున నిత్య జీవము ఎవరు పొందుకుంటారు? ఒక్కొక్క పాయింట్గా నేను ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నిత్య జీవం ఎవరు పొందుకుంటారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. ఎవరు నిత్య శిక్ష పొందుకుంటారు, ఎవరు నిత్య జీవం పొందుకుంటారు? ఇక్కడ 2 రకాలైన ప్రజల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయం బోధిస్తుంది. 2 రకాలైన ప్రజలు. 1 పాపులు, 2 నీతిమంతులు. పాపులేమో నిత్య శిక్ష పొందుకుంటారు, నీతిమంతులేమో నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎస్, నిత్య జీవాన్ని నీతిమంతులు పొందుకుంటారు. ఆమేన్. ఎవరు నీతిమంతులు? బైబిల్ గ్రంథం చాలా తేటగా సెలవిస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా విషయాలు మనం చూడొచ్చండి. బైబిల్ చెబుతున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అదేవిధంగా 23వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ నీతిమంతులు ఎవరు? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారని బైబిల్ చెప్తుంది. మరి మనం నీతిమంతులకు ఎలా మార్చబడతాం? నీతిమంతుడికి ఇక నిత్యజీవం, మరి ఆ నిత్యజీవాన్ని మనం పొందుకోవాలని మనం నీతిమంతులుగా మార్చబడాలి కదా. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తా ఉంది. మరి ఎలాగా? మరి ఎవరు పరలోకానికి వెళ్ళరా? ఎవరు ఆ నిత్యజీవానికి వారసులు కారా? ఎవరు దేవునికి రాజ్యంలో ఉండరా? అందరూ నరకంలోనే ఉండాలా? ఇక పరలోకం ఖాళీగా ఉండాలా? నో 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 ప్రియులరా, మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం? కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రమును బట్టి పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. ధర్మశాస్త్రము నీవు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు నరకానికి వెళతావు అని బోధిస్తూ ఉంది. ధర్మశాస్త్రానికి వేరుగా
దేవుని నీతి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము ప్రతి వారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అంటే నీవు నేను మనమందరము కూడా ఎలా నీతిమంతులుగా మార్చబడతాం? యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మానవుడిగా వచ్చారని, నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం కలవరిశుల్లో బలియాగమైపోయారని, ఆయన మూడో దినం తిరిగి లేచారని, పరలోకానికి ఆరోహణమై వెళ్ళారని, త్వరగా రాబోతున్నారని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు ఈ మాట ఈ సువార్త నమ్మినట్లయితే, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పాపము చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు, కానీ ఆయన విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులుగా, ఎలా నీతిమంతులుగా? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఆ నీతిమంతులు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఆ నీతిమంతుల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ విషయాలు ఈ రోజున కొద్ది నిమిషాలు మనం చూద్దాం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రియులారా గమనించండి, ఇక్కడ నీతిమంతుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఆ నీతిమంతుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ నీతిమంతులు ఎలా ఉంటారో ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన తన దూతలతో వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఎదుట నిలబడవలసిన పరిస్థితి ఉంది. ఆయన తన సింహాసనం మీద కూర్చుంటారు, ఆయన ఎదుట మనం నిలబడవలసి ఉంది. గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని ఎలా అయితే వేరు చేస్తూ ఉంటాడో, దేవుని దూతలు నీతిమంతులను అనీతిమంతులను అనగా పాపులను వేరు చేస్తారు. ఈ రాజు అంటున్న మాట ఏమిటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమిటా రాజ్యం? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు పొందుకుంటారు? నిత్య జీవం పొందుకున్నవారు. ఆ నిత్య జీవం ఎవరు పొందుకుంటారు? నీతిమంతులు పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆ ప్రభువు, ఆ రాజు ఏం చెప్తున్నారంటే, చూడండి 34వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహము తీర్చారు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలిచ్చారు. రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాల్లో ఉన్నాను, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు నువ్వు ఆకలి కొంటే ఆహారం పెట్టాం, నీవు దప్పికొంటే నీళ్ళు ఎప్పుడు ఇచ్చాం ప్రభువా, నీవు వస్త్రహీనుడిగా ఉంటే ఎప్పుడు బట్టలు ఇచ్చాం, నీవు చెరసాల్లో ఉన్నప్పుడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడవచ్చాం ప్రభువా అంటే, అప్పుడు ఆ రాజు అంటున్నారు, ఆ ప్రభు అంటారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో మీరు ఎవరికైతే చేశారో మీరు నాకు చేసినట్లే, మీరు వారికి చేస్తే నాకు చేసినట్లే అని ఆ రాజు చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలమైన మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా ప్రభుగా అంగీకరించి మనం నీతి కార్యములు చేయవలసిన వారమై ఉన్నాం. ఈ భూలోకంలో చాలామంది మంచి కార్యాలు చేసేవారు ఉన్నారండి. వారు మనకంటే మంచి కార్యాలు చేస్తారు, మనకంటే నీతిగా బ్రతుకుతారు. ఉదాహరణకి కొంతమంది ఉన్నారు, వారు అన్నదానం చేస్తారు, భూదానం
చేస్తారు, గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, మరికొంతమంది అవయవదానం కూడా చేస్తారు, మరికొంతమంది వారి ఇళ్లను, భూములను, స్థలాలను, పొలాలను కూడా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. వారికున్న కోట్లాది రూపాయలు అనాథాశ్రమాలకు రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వృద్ధాశ్రమాలకు రాసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కొంతమందిని దత్తత తీసుకొని వారిని పోషించేవారు కూడా ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఎన్ని మంచి కార్యాలు చేసినా వారికి లేనిది ఏమిటో తెలుసా? నిత్య జీవము లేదు. నిత్య జీవము లేకపోతే పరలోకము లేదు. నిత్య జీవం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. యేసు ప్రభువును స్వరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించుకోకుండా నిత్య జీవం మనం పొందుకోలేం. నిత్య జీవం లేకపోతే పరలోకం మనం పొందుకోలేం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుడు నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. మనము ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన నీతి కాదండి, మన భక్తి కాదు. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మన నీతి దేవుడు అన్నారు వెరితనం. మాత్రం కూడా మనం చేసిన క్రియలను బట్టి, తలంపులను బట్టి, నడవడికను బట్టి, మనం ఇచ్చిన దానధర్మాలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడం. కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు? నీతిమంతులే నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి నీతిమంతులుగా ఈ భూలోకంలో మనం బ్రతుకుదాం. నీతిమంతుడు నువ్వు తీర్చబడాలంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆయన కాకుండా ఈ భూలోకంలో నీతిమంతులు ఎవరు లేరు. ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులు కండి. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.